అహ్మదాబాద్ వేదికగా గుజరాత్, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు 11 పరుగుల తేడాతో విజయం సాధించి ఈ సీజన్ ఐపీఎల్లో పాయింట్స్ ఖాతా తెరిచింది. చివరి ఓవర్ వరకు ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు సంచలన విజయం సాధించింది. ముఖ్యంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన బౌలింగ్ మార్పులు చేసి చివరిలో మ్యాచ్ని చేజారిపోకుండా కాపాడిన విధానాన్ని మెచ్చుకోకుండా ఉండలేము. ముఖ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్గా వైశాఖ్ విజయ్ కుమార్ని దింపి మ్యాచ్ని కంట్రోల్ చేసిన విధానం అతడి సూపర్ కెప్టెన్సీకి నిదర్శనం. ఇక ఈ మ్యాచ్ అనంతరం సొంత గడ్డపై మ్యాచ్ చేజార్చుకోవడంపై ఆ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మొదటి మ్యాచ్లో అది కూడా సొంత గడ్డపై ఓడిపోవడం కొంచెం బాధగానే ఉంది. అయితే మా జట్టుపై మాకు నమ్మకం ఉంది. తదుపరి మ్యాచ్లో తప్పకుండా మెరుగైన ప్రదర్శన చేస్తామని, సాయి సుదర్శన్ని ఓపెనర్గా దించి తప్పు చేశామని ఆరంభంలో అందరూ విమర్శించారు. అయితే అతడి స్టామినాపై మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని అతడు మ్యాచ్ సాగే కొద్దీ బ్యాటింగ్ని మెరుగుపరుచుకుని మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మేము పంజాబ్ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒక 20 పరుగులు తక్కువ ఇచ్చి ఉంటే మేము ఈరోజు సులభంగా గెలిచేసేవాళ్లం. ఇక ఆ జట్టులో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్ ఇద్దరు కూడా ఒక రేంజ్లో బ్యాటింగ్ చేసి మాకు ఊపిరాడనివ్వలేదు. మా బౌలర్లపై చాలా ఒత్తిడి పెంచారు. అయితే లక్ష్య ఛేదనలో మా బ్యాటర్లు కూడా అంతే ధీటుగా సమాధానమిచ్చారు. కానీ చివర్లో విజయ్ కుమార్, వైశాఖ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి మా నుండి మ్యాచ్ని లాగేసుకున్నాడు. వైడ్ యార్కర్లు వేసి మమ్మల్ని అతడు ఇబ్బంది పెట్టిన విధానాన్ని మెచ్చుకోవాలి. అనుభవం తక్కువగా ఉన్న ఒక యువ ఆటగాడు ఇలా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి మాకు గెలుపుని దూరం చేశాడని గిల్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.